అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు మంత్రి ఉండేవారు. ఆ మంత్రి పేరు సుబుద్ధి. ఒకరోజు రాజు మంత్రిని పిలిచి వేలం వెర్రి అంటే ఏమిటో అని అడిగాడు. మంత్రి ఏమి చెప్తాను, అందుకని రాజుగారితో 2 రోజులు గడివివ్వండి చూపిస్తాను అన్నాడు. ఆ మర్నాడు పొద్దున్నే లేచి స్నానం చేసి వీపూది పెట్టుకుని ఊరి చివర కంచరగాడిదలు ఉంటే ఒకదానికి 3 ప్రదక్షిణాలు చేసి ఒక వెంట్రుక పీకి చెవిలో పెట్టుకున్నాడు. ఆ గాడిద గల వాళ్ళు ఊళ్ళో ఉన్న తదితరులు ఏమిటి బాబు అలా చేశారు అని అడిగారు. ఈ గాడిద మధుర నుంచి వచ్చింది, దీని కాళ్ళు వసుదేవుడు పట్టుకున్నాడు, అందుచేత పుణ్యం వస్తుందని అలా చేశాను అన్నాడు మంత్రి. ఆ మాట విని ఊరంతా ఒక్కొక్కరే వెళ్ళటం, 3 ప్రదక్షిణాలు చేసి దాని వెంట్రుక ఒకటి పీకి చెవిలో పెట్టుకోవటం మొదలుపెట్టారు. ఇలా చేయటంతో ఆ గాడిద బొచ్చంతా ఓడి చావుకు సిద్ధమైంది. ఈ సంగతి రాజుగారికి కూడా తెలిసి మనం కూడా చూద్దామని బయలుదేరి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి ఒక వెంట్రుక పీకినాడు. దాంతో ఆ గాడిద చచ్చిపోయింది. ఆ గాడిద గల వాళ్ళు, మా బ్రతుకు ఈ గాడిద మీదతోనే ఉన్నది, మీ చేతులలో చచ్చిపోయింది, దీని ఖరీదు ఇవ్వమన్నాడు. అప్పుడు రాజు మంత్రిని పిలిచి ఇదేమిటి ఇలా జరిగింది అని అడిగాడు. అప్పుడు మంత్రి అన్నాడు కదా, మీరు వేలం వెర్రి అంటే ఏమిటని అడిగారు, దానికి నోటితో సమాధానం చెప్తే మీకు నచ్చేది కాదు, అందుకని ప్రత్యక్షంగా చూపిస్తే తెలుస్తుందని ఇలా చేశాను అన్నాడు. రాజు మంత్రి తెలివికి సంతోషించాడు. గాడిద గల వాళ్ళకు కొంత సొమ్మిచ్చి వాళ్లను పంపించేశాడు. విష్ణుపురాన్ని పాలించే విరూపాక్షుడికి హఠాత్తుగా వైరాగ్యం పట్టుకుంది. మహారాజును మళ్ళీ మామూలు మనిషిని ఎలా చేయాలో అర్థం కాలేదు ఎవరికి. అందుకు చికిత్సగా మంత్రి విమలవర్మ కొందరు విదూషకులను రప్పించి వినోదం పంచమన్నాడు. తన మనసు బాగోలేనప్పుడు హాస్యాలేమిటంటూ విరుచుకుపడ్డాడు విరూపాక్షుడు. తరువాత కొందరు ఇంద్రజాలికులను తెప్పించి ప్రదర్శనలిప్పించాడు. మీరు చేసిన మాయాజలం చూశాక జీవితమంతా మిథ్యే కదా అనిపిస్తోంది అనుకుంటూ మరింత వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. మరో ప్రయత్నంగా ప్రసిద్ధ పండితుల చేత గతంలో ఎంతో పేరు పొందిన మహారాజుల చరిత్రలన్నీ కథలుగా చెప్పించాడు. వాటిని విన్న విరూపాక్షుడు ఎవరెంతకాలం పరిపాలించినా, ఎన్ని రాజ్యాలను వశం చేసుకున్నా చివరికి తమతో పట్టుకుపోయేదేమీ లేదు కదా అంటూ నిరాశగా మాట్లాడాడు. చివరగా కొందరు బలాఢ్యుల చేత శరీర సౌష్ఠవ పోటీలు నిర్వహించాడు. అది చూశాక శరీరంపై మక్కువ పెరిగి వ్యాయామం చేయాలన్న తలపు కలుగుతుందని ఆశపడ్డాడు విమలవర్మ. కానీ అందుకు విరుద్ధంగా మనిషి చనిపోయాక దహించుకుపోయే శరీరానికి కండలు పెంచడం శుద్ధ దండగ అని మరింత విరాగిలాగా మారాడు విరూపాక్షుడు. మహారాజులో మార్పు తేవడం తన వల్ల కాదనిపించింది విమలవర్మకు. అది గమనించిన ఆస్థాన విద్వాంసుడు సువర్ణుడు విరూపాక్షుడికి కొన్ని అందమైన రంగురంగుల చిత్రపటాలను చూపించాడు. వాటిని చూసి ముగ్ధుడై, ఇంత అద్భుతంగా చేసిన చిత్రకారులెవరో చూడాలని ఉంది, పిలిపించండి అన్నాడు. తప్పకుండా మహారాజా అన్న మరుక్షణమే ఎక్కడి నుంచో చెవులకు హాయి కొలిపి వేణుగానం వినిపించసాగింది. ఆ వేణునాదం ఎవరిదో గాని నన్ను మైమరిపింపజేస్తోంది, అదెవరో కనుక్కొని నా దగ్గరకు తీసుకురండి అని పొగిడాడు విరూపాక్షుడు. అలాగే రాజా, ఇదిగో ఈ తాళపత్రాలను చూడండి. మీ పై పద్యాలను రచించింది ఒక కవి, వాటిని ఒకసారి పాడి వినిపించాడు సువర్ణుడు. పద్యాలు అమోఘంగా ఉన్నాయి, ఎవరో ఆ మహాకవి, వారిని కూడా చూడాలని ఉంది. వీరందరినీ వెంటనే సభకు తీసుకురండి, ఘనంగా సన్మానిద్దాం అన్నాడు విరూపాక్షుడు. వెంటనే వాళ్లను విరూపాక్షుడు సమక్షానికి తీసుకువచ్చి, రాజా, వర్ణ చిత్రాలను అత్యంత రమ్యంగా చిత్రించిన ఈయన పేరు కేశవవర్మ. మీరు అద్భుతమంటూ మైమరిచిపోయిన వేణునాథ విద్వాంసుడు ఈయనే. సురూరుపుడు అమోఘమైన పద్యరచనలంటూ మీరు ప్రశంసించిన పండితుడు ఈయనే ఉద్భవుడు. మన రాజ్యంలో ఉన్న అత్యంత వృద్ధులు వీళ్ళు. ఇంత ముసలితనంలో కూడా తమ వయసును గుర్తుకు తెచ్చుకోకుండా తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పరమానందంగా బతుకుతున్నారు. వాళ్ళ వ్యాపకాల్లో మునిగిపోవటం వల్ల వారికి వాళ్ళ వృద్ధాప్యం గుర్తుకు రావడం లేదు. శరీరానికి వయసు పైబట్టం సహజం, కానీ మనసుకు ముసలితనం రాకూడదు. వీళ్ల వయసులో సగం వయసు కూడా లేదు మీకు. అయినప్పటికీ మీరు అనవసరమైన ఆలోచనలతో కుంగిపోతున్నారు. రాజ్యపాలనలో నిరంతరం మునిగిపోతే మీకు అసలు వయసే గుర్తుకు రాదు.
చెప్పాడు సువర్ణుడు. ఆ మాటలకు విరూపాక్షుల్లో మార్పు కలిగింది. మళ్ళీ ఎప్పట్లా రాజ్యపాలన చేయసాగాడు. ఆ మార్పు చూసి మంత్రి విమలవర్మ సంతోషించాడు. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. చెరువు గట్టున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుపై చాలా కాలం నుండి హంసలు నివసిస్తూ ఉండేవి. ఉదయం అంతా నీళ్లలో హాయిగా తిరుగుతూ రాత్రి చెట్టుపై చేరి హాయిగా కాలం గడుపుతూ ఉండేవి ఆ హంసలు. కొద్ది కాలం తర్వాత చుట్టూ చెరువులు ఎండిపోవడంతో హంసలు నివాసం ఉండే పెద్ద చెరువు దగ్గరకు ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్న కొంగలు చేరాయి. అవి కూడా పగలంతా చెరువులో చేపల్ని వేటాడి రాత్రికి హంసలు కూర్చునే మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాయి. హంసలు కొంగలు నివాసాన్ని ఎదిరించలేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అదే మర్రి చెట్టుపై ఆ చుట్టూ ఉన్న తోటలు ఎండిపోవడంతో ఆ ప్రాంతంలో సంచరించే చిలకలు కూడా అదే మర్రి చెట్టును తమ నివాసంగా మార్చుకున్నాయి. ఈ విధంగా హంసలు, కొంగలు, చిలకలు మర్రి చెట్టుపై అన్యోన్యంగా కాలం గడుపుతున్నాయి. పగలు ఎంతకు వారు తమ ఆహార అన్వేషణకు వెళ్ళి రాత్రి అయ్యేసరికి అన్నీ ఆనందంగా గూళ్ళు చేరాయి. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత వాటిలో జాతి భేదం ఆలోచన వచ్చింది. ఏ జాతికి ఆ జాతి తమ ఉన్నంత కాలం మనమే ఉన్నతలం అనే అహంకారం పెరిగిపోయింది. తమ తమ జాతుల గొప్పతనాన్ని చాటుకోవాలని, అలా తమను ఒక త్రాటిపై నడిపించుకోవటానికి తమకు ఒక నాయకుడు ఉండాలనే ఆలోచన కలిగింది. అందుకై అవి తమ తమ నాయకులను ఎన్నుకున్నాయి. హంస జాతికి హంసేశుడు, కొంగల జాతికి కొంగేశుడు,
ఇలా చిలకల జాతికి చిలకేశుడు నాయకులుగా ఎన్నికయ్యారు. ఈ నాయకుల ఆలోచన ఒక్కటే, అది తమ తమ జాతుల బల ప్రదర్శన ద్వారా మిగతా జాతుల పక్షులను వెళ్ళగొట్టాలని వారికి వారే దురాలోచన ప్రారంభించారు. వారి ఆలోచనలకు తగ్గట్లు తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకై హంసేశుడు, కొంగేశుడు మరియు చిలకేశుడు ఉదయాన్నే లేచి తమకు సమీపంలోని అడవంతా తిరిగి తమ తమ జాతుల పక్షులను సమీకరించడం ప్రారంభించాయి. ఆయా జాతుల పక్షులను పిలిపించుకొని వాటన్నిటినీ అదే మర్రి చెట్టుపై నివాసం ఉండేటట్లు ప్రాధేయపడ్డారు. పక్షులంతా పక్షి నాయకుల కోరిక మేరకు మిగతా పక్షులన్నీ జాతి అభిమానంతో ముందు వెనక ఆలోచించకుండానే ఒకే మర్రి చెట్టుపైకి తమ నివాసం మార్చడం ప్రారంభించాయి. మర్రి చెట్టుపై పక్షుల సంఖ్య రోజు రోజుకు బాగా పెరిగిపోయింది. కనీసం అవి ఒకరిని చూసి ఒకరు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక లాభం లేదని గ్రహించి పక్షి నాయకులు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడ్డారు. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఒకరికొకరు ముక్కుతో పొడుచుకోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా రక్తాలతో తడిసిపోయాయి. అయినా అవి యుద్ధం ఆపలేదు. చివరికి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కొట్లాటకు దిగాయి. అడవంతా ఆ పక్షుల అల్లరితో మారుమ్రోగింది. పక్షుల అల్లరి ఆ చుట్టుముట్టు సంచరించే వేటగాళ్ల చెవిన పడింది. వేటగాళ్ళు పక్షుల కొట్లాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అదే అదనుగా తీసుకుని వారు వలలు వేసి హంసలను, కొంగలను, చిలకలన్నింటినీ బంధించి ఊళ్ళోకి తీసుకుపోయి అమ్ముకున్నారు. ఇక చెట్టుపై ఏ అల్లరి లేదు. మర్రి చెట్టు మౌనంగా ఉండిపోయింది రక్తపు మరకలతో. జాతి దురహంకారం, దురాలోచనతో పక్షులన్నీ తమ ఉనికిని పోగొట్టుకున్నాయి. జాతి వేరైన జీవులొక్కడే అన్న ఆలోచన వాటికి లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో దీన్ని బట్టి మనకి దురాలోచన ఉండకూడదు. ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం, ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకుని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు. అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడు అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణెం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు ఒక బంగారు నాణెం కాదు, 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.